ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఈ ఆగ్రహం పోయి అనుగ్రహం పొందాలంటే వాళ్ళు రావాలి, అద్భుతాలు జరగాలి, అభిషేకం చెయ్యాలి, నాకు సారే ఇవ్వాలి. ఈ దసరాలోపు అది జరగకపోతే సంభవించే పరిణామాలు మీ ఊహకే అందవు. ఏట్రా కనపడుతుంది గాని వినపడట్లేదు. ఎవరికో అమ్మవారు పూన్నట్టుంది. ఏమంటుంది ఏటి? అయ్యా, అమ్మ తనకి రావాల్సిన తొలిసారా ఆ వంశం నుంచి రావట్లేదని కోపంగా ఉందంటయ్యా. మనం ప్రతి పుష్కరానికి ఇస్తున్నాం కదరా. అందుకే ఆ వంశం నుంచి రావట్లేదని కోపంగా ఉన్నారు. మనం చేసిన తప్పిదమే అమ్మవారి ఆగ్రహానికి కారణమైంది. అవమానించి పంపించిన ఆ కుటుంబం తిరిగి వస్తారా అమ్మా? రావాలి సుబ్బయ్య, లేకపోతే వచ్చేది మహాప్రళయం. ఈ ఊరిలో ఎవ్వరూ మిగలరు. అయితే ఆ సూర్యవంశం హరికృష్ణ గారిని వెనక్కి తీసుకొచ్చి సారి ఇప్పించాలి. వాళ్ళు ఎక్కడున్నా మనం వెతికి తీసుకురావాలి. అయ్యగారి కాళ్ళు పట్టుకుని అయినా సరే తీసుకొద్దామమ్మా. వెంటనే మనం బయలుదేరాలి. దసరాకి ఎక్కువ రోజులు లేవు. అదేట్రా ఊరు పెద్దలో పోచమ్మ కలిసి మాట్లాడేసుకుంటున్నారు. అయ్యా, మీ అన్నగారి కుటుంబాన్ని ఊరికి రప్పిద్దాం అనుకుంటున్నారు. ఏటేటేటేటి మా అన్నగారి కుటుంబాన్ని ఊర్లోకి రప్పించేద్దామనే? నేను అంత కష్టపడి వాళ్ళని బయటికి పంపించింది ఎందుకంట? దా చూద్దాం పదండి. ఒరే వరు 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 వరే ఏటేటేటేటేటి అందరూ కలిసి కట్టకట్టి ఊరు నుంచి ఎలేసిన కుటుంబాన్ని మళ్ళీ వెతికి వెనక్కి తీసుకొస్తారా? వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలుసా? ఏ పట్టణంలో ఉంటున్నారో కనీసం అదైనా తెలుసా? ఏటి తెలీదా? మరి ఎట్టా వెనక్కి తీసుకొద్దాం అనుకున్నారు? సరే, వాళ్ళు కనిపించారనే అనుకుందాం. మీరు కష్టపడి వెతికి పట్టుకున్నారే అనుకో. మీరంతా చేసిన అవమానాన్ని మర్చిపోయి వాళ్ళు వెనక్కొత్తారంటారా? ఊరు సుభిక్షంగా ఉండాలంటే అమ్మవారి కోరికను ఎలాగైనా నెరవేర్చాలి. దానికి అమ్మవారే ఏదో ఒక దారి చూపిస్తారు. అయినా వాళ్ళని వెతికి తీసుకురావాలంటే ముందు వాళ్ళు మీకు దొరకాలి కదా. ప్రకాష్, ఆంటీ, నువ్వు నీ భార్యని తీసుకుని ఈ ఇల్లదిలి వెళ్ళవా? నేను తీసుకెళ్లాలని అనుకుంటున్నాను ఆంటీ. కానీ మన విహారీ నాతో పంపించినని అంటున్నాడు. లక్ష్మి కూడా నాతో రావడానికి ఇష్టంగా లేదు కదా ఆంటీ. అవును, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకసారి ఇవ్వు. నా మ్యారేజ్ సర్టిఫికెట్ ఆంటీ? ఎందుకంటీ? ఏం లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఒక 4 కపుల్స్ కి ఫ్యాషన్ షో చెయ్యాలని నాకు తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళ ద్వారా నీకు లక్ష్మికి ఒక ఫ్లాట్ ఇప్పిద్దామని. ఓహో, ఏంటి ఫ్రీగా ఫ్లాట్ వస్తుందా? డబ్బులు వచ్చేది ఏదైనా నేను అస్సలు వదలనుగా. నువ్వు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తే లక్ష్మి పేరు మీద నీ పేరు మీద కలిపి అప్లై చేస్తాను. అంతే కదా ఆంటీ. నా మ్యారేజ్ సర్టిఫికేట్ని మీ ఫోన్కి సెండ్ చేస్తాను. మీరు మాత్రం మాకు ఫ్లాట్ ఇప్పించాలి. ఖచ్చితంగా ఇప్పిస్తాను. సరే ఆంటీ, నా ఫోన్ లోపల ఉంది. నేను వెళ్ళి మా సర్టిఫికేట్ సెండ్ చేస్తాను. నువ్వు సర్టిఫికెట్ ఇవ్వు, అప్పుడు నీ సంగతి ఆ లక్ష్మి సంగతి బయటికి లాగుతాను. ఇప్పుడు ఎలా అమ్మా?
ఈ సిటీ సముద్రం అంత ఉంది. ఈ సిటీలో హరికృష్ణ బాబుని వెతికి వాళ్ళని కలవగలమమ్మా? ఎలాగైనా కలవాలి సుబ్బయ్య. కలిసి వాళ్ళని ఊరికి తీసుకువెళ్ళాలి. ఇది ఆ అమ్మవారి కోరిక. వాళ్ళు దొరికే వరకు వెతుకుదాం. బాబు, ఏంటండి? సూర్యవంశ హరికృష్ణ గారు ఇల్లు ఎక్కడో తెలుసా? తెలీదండి. అయ్యగారు, హలో అయ్యగారు, చెప్పండి. ఒరేయ్ పానకాలు, ఎక్కడున్నావురా? ఊళ్ళో వాళ్ళ కోసమే కాపు కాసుకొని కూర్చున్నానయ్యా. రేయ్, నువ్వు నేను చెప్పినట్టు ఆ పోచమ్మని లేపేస్తున్నావు కదూ? ఆల్రెడీ ఆ ఏర్పాట్లన్నీ అయిపోయాయ్యా. రేయ్, ఆ పోచమ్మ మాత్రం అస్సలు బతకొద్దు. అది బతికితే ఎలాగైనా సరే మా పెద్ద తాతయ్య వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళుతుంది. వాళ్ళని ఎలాగైనా ఈ ఊరికి తీసుకొస్తుంది. వాళ్ళు గనక ఈ ఊరికి తిరిగి వస్తే నాకు మనుగడుండదురా. రేయ్, నువ్వు ఏమైనా చెయ్యి, ఆ పోచమ్మని లేపేసి నాకు ఫోన్ చెయ్యి. అలాగయ్యా, ఉంటానయ్యా. ఉమ్. ఉమ్. అయ్యా, లైన్లో ఉండరా. సూర్యవంశ హరికృష్ణ గారు ఇల్లు ఎక్కడో తెలుసా? అడ్రస్ ఏమైనా ఉందా అండి? లేదయ్యా, పేరు తప్ప ఏమీ తెలీదు. అదిగో ఆవిడే పోచమ్మా. నువ్వు దాన్నే వేసేయాలి. పో బండిది. సరే. వేసేస్తున్నాడు. అమ్మా, అమ్మా మిమ్మల్ని, అమ్మా. అమ్మా, 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 అమ్మా. ఏం కాలే కదమ్మా? మీకేం కాలేదు కదా? పర్లేదమ్మా, నాకేం పర్లేదు. నేను బానే ఉన్నాను. అయ్యో, గాయమైంది కదమ్మా? చిన్న గాయమేనమ్మా, పర్వాలేదులే. అయ్యో, ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా. పొద్దున్నుంచి మాకు తెలిసిన వాళ్ళ అడ్రస్ కోసం తిరుగుతున్నాం. ఈ కంగారులో ఏదో కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.